లేదు. ఇది అవతల అందరికీ ఉంటే అసలు ఈ దేశంలో ఎవరికి ఏ గొడవ ఉండదు. సంపాదన పెరిగింది కానీ ఎవడ బంగారం తిండగా అది వీళ్ళకి ఎట్లా అయిపోతుందండి, ఇంకా సంపాదించాలి, సంపాదించినోడికే సమాజంలో విలువ, సంపాదించినోడికే సీట్లు వస్తాయి, సంపాదించినోడికే పదవులు వస్తాయి, డబ్బులు ఖర్చు పెడితేనే పోస్టులు వస్తాయి. ఈ టైప్ ఆఫ్ ఫీలింగ్ పెరిగేటప్పటికి ఈ అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. వీళ్ళు అక్కడ లోకల్ గా వీళ్ళు చేస్తోంది తెలియకపోవడం ఉండదు. ప్రతి తెలుగుదేశం వాళ్ళు ఎందుకు పైకి ఇంటిమేట్ చేయట్లేదు, కనీసం దానికి ఒక సిస్టమ్ పెట్టుకోండి ఎప్పటికన్నా. అలాగే ఈ వ్యవహారం ఇట్లాగా బెల్ట్ షాపుల మీద మీ అదుపు లేదనేది అర్థమైపోతుంది కదా, వైన్ షాపుల మీద మీ ఇది లేదనేది అర్థమైపోతుంది కదా. బేసిక్ ఏమైపోయింది, వాళ్ళకి ఒక మోసం చేశారు. మీరు 20% లాభాలు వస్తాయని టెండర్లు పిలిచారు కదా షాపులకి, చివరికి ఎంత చేశారు? 9%. ఫస్ట్ 5%, తర్వాత 9%. 20 రూపాయలు వస్తుందని ₹1,00,000 ఖర్చు పెట్టినోడికి నువ్వు చివరికి 5,000 రూపాయలు, 5 లక్షల రూపాయలు కూడా కాదు, 5 లక్షలు అంతే కదా. 5% అంటే ₹1,00,000కి 5 లక్షలు వస్తే వాడికి అందులో ఖర్చులే సరిపోతాయి కదా. 5 లక్షలు ప్రాఫిట్, 5 లక్షలు ఉండట్లేదు అక్కడ. అప్పుడు వాడు అడ్డదారులు దొక్కాల్సి వస్తుంది. బెల్ట్ షాప్ వాడి దగ్గర డబ్బులు తీసుకోవాలి. బెల్ట్ షాప్ వాడికి వీడికి డబ్బులు ఇస్తాడు కరెక్ట్, అక్కడ ఇంకెవడు అమ్మకుండా. బెల్ట్ షాప్ అంటే ఏంటి, అదేం లైసెన్స్డ్ షాప్ కాదు కదా. ఆ ఏరియాలో వాడు అమ్ముకోవడానికి ఇంకెవడో అమ్ముకోకుండా, ఇంకెవడో అమ్ముకోకుండా ఉండడానికి ఎమ్మెల్యేకి లంచం ఇవ్వాలి, అధికారులకు లంచం ఇవ్వాలి, ప్లస్ ఈ వ్యాపారస్తుడికి ఎంత డబ్బులు కట్టాలి. 3 చోట్ల ఆ డబ్బులు కడితే వాడికి ఏం మిగులుతుంది? వీడు బాటిల్కి ఎంఆర్పి